ఓరగల్లు మే సవాల్ అంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు. ఈ నెల 6న రైతు సభతో అన్నదాతలకి కాంగ్రెస్ చేసిన మోసాన్ని వివరిస్తామని బీఆర్ఎస్ అంటుంటే, కుటుంబ తగాదాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు సభ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న బీఆర్ఎస్ ఈ నెల 6న వరంగల్లో రైతు సభ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ చేసిన వరంగల్లోనే రైతు సభ నిర్వహించి హామీలను అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రైతు బంధు రామ్ 3 సార్లు ఎగ్గొట్టాడు రైతు బంధు. ఇప్పుడు మొత్తం పంట చేనులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు చేసి అప్పుల పాలు చేసి కల్లాల దగ్గరికి ఒడ్లు తీసుకొచ్చినాక ఎకరానికి ఇస్తాడు. ఇంత ద్రోహి ఎవరైనా ఉన్నారా? రేపు మళ్ళా వచ్చే సంవత్సరం కేసీఆర్ గారితో ఆడ రైతు సదస్సు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు కేటీఆర్ గారితో ఇప్పుడు రైతు సదస్సు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. సభకు అనుమతులిచ్చే విషయంలో అధికారులు తాత్సారం చేశారంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఈ సదస్సు కోసం చాలా హాల్స్ కూడా చూడడం జరిగింది. మ్యారేజెస్ పెళ్ళిళ్ళు చాలా ఉండడం వల్ల ఎక్కడ కూడా హాల్స్ అన్నీ కూడా బిజీగా ఉండడంతో ఖాళీ ప్లేసులు ప్రభుత్వం యొక్క కేడీసీ కానీ కూడా ప్లేస్ కానీ ఇంకా ఇతర ప్లేస్గా చూడడం జరిగింది. అదే ప్రైవేటు స్కూల్ ప్లేసులు కూడా చూడడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము నాయకులు పర్మిషన్ కేడీసీ కానీ కూడాది కానీ ఏమి చెప్పకుండా పర్మిషన్ దాని గురించి జాప్యం చేస్తున్నారు. బీఆర్ఎస్ సభను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. సభకు ఎక్కడ అనుమతి కోరితే అక్కడ ఇప్పిస్తామన్నారు. ఉన్నది వాళ్ళు మిగిలిన రాయాలి. అసలు సచ్చిన పాము 4 కుంపటు 4 టైర్లు అవి కారుకు అల్లుడో దిక్కు బిడ్డో తీడు. ఆ సీఎం కుర్చీ గురించి కొట్టుక చస్తాను రాడా ఇంట్లో గీడికి వచ్చి ఇయ్యట్లేదు అంటాను కదా సభకు. కలెక్టర్ గారు ఇక్కడనే ఉన్నారు. నేను కలెక్టర్ గారికి చెప్తే ఇప్పుడే ఎక్కడ కావాలో చెప్పండి వారికి సభకు. కూడా ఆఫీస్ అడిగింది కదా, కూడా కాలేజ్ కళాక్షేత్ర పక్కకు కలెక్టర్ గారిని ఇప్పుడే చెప్తా. మీ ముందే చెప్తా. ఏమని చెప్పి పెట్టుకోమని చెప్పండి. కేడీసీ కాదమ్మా, నాకు అప్లై చేసింది, నా నోటీస్కి వచ్చింది కూడాది. వాళ్ళు అప్లై చేసిందట. కలెక్టర్ గారు కూడా చెప్పి ఇచ్చేయమని చెప్పిన మేమెందుకు ఆపుతామే. కవిత కేటీఆర్ పంచాయతీని డైవర్ట్ చేసేందుకే రైతుల పేరుతో సభ పెడుతున్నారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇది రైతు సభ కాదు, మట్టి సభ కాదు. రైతుల్ని ఉద్దేశించి చేసే సభ అంతకన్నా కాదు. రైతు సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తున్న సంక్షేమం, మేము ఇస్తున్న అభివృద్ధి రకంగా ఉంది. ఇలా మీరు మీ ఇంట్లో తగాదాల వల్ల మీరు 10 ఏళ్ళు రాష్ట్రంలో రాజ్యమేలి విపరీతంగా భూదోపిడి పాల్పడి విపరీతంగా ప్రజాస్వత్తును దోచుకొని ఆ దోచుకున్న దాంతో వాటాల పంచాయతీ వచ్చి కూతురు ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు పయనమై ఎవరికారు దుకాన్లు పెట్టుకుంటా ఉంటే దానివల్ల ఇబ్బంది కలిగి మీరు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు తప్ప ఇది రైతులను ఉద్ధరించడానికో పేదవాళ్ళను ఉద్ధరించడానికో కానే కాదు. మరోవైపు ఓరుగల్లు సభకు రైతులను తరలించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది.